ఏమంటూ తెస్తున్నావు ఇదాలా? హాయ్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కిచిడి. సో దీనికి మనం రైస్ కుక్కర్ తీసుకున్నాము. దాంట్లో 2 గ్లాసెస్ బియ్యం కడగండి. కడిగి శనగపప్పు 2-3 స్పూన్స్ వేసేసుకోండి. పెసరపప్పు వేసేసుకోండి, ఒక 2-3 స్పూన్స్ అట్లా వేసేసుకోండి. తర్వాత నాననివ్వండి. బియ్యం నానినాక ఒక 10 to 15 మినిట్స్ నాననివ్వండి. అలాగే మనము కొత్తిమీర, పుదీనా, ఉల్లాకు, ఈ వెజిటేబుల్స్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకున్నాము. రౌండ్గా చిన్న చిన్నగా అన్నీ, టమాటా ఇవన్నీ కట్ చేసుకోండి, రౌండ్గా కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నాము కదా. ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకొని ఆయిల్ పోసుకోండి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేడేంత వరకు నేను నా ఛానల్ గురించి చెప్తాను. నేను ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నాను ఇవాళ. సో ఇది నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను, ఇవాళ నాకు ఛాన్స్ వచ్చింది. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దాము, రైస్ కుక్కర్లో సాల్ట్ వేసేసుకోండి. రైస్ కుక్కర్లో సాల్ట్ వేసుకొని ఒక 3-4 స్పూన్స్ అట్లా తగ్గట్టుగా వేసేసుకోండి. వాటర్ అనేది సాల్టీ ఉంటే అప్పుడు అది కరెక్ట్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది. సో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాము. సో అది ఒక 2-3 మినిట్స్ పడుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూద్దాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను నేను. సో ఇప్పుడు కొంచెం రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం అల్లం వేసుకున్నాము. అల్లం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పసుపు ఒక 1 స్పూన్ వేసుకోండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఉల్లాకు, ఆనియన్స్, పుదీనా వేసుకున్నాము. మంచిగా ఒక గోల్డ్ కలర్లో రావాలి ఇవన్నీ. సో అప్పటివరకు ఇప్పుడు క్యారెట్స్, టమాటాస్ వేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేయండి. కిందికి మీదికి అలా ఒకసారి మిక్స్ చేయండి. ఇదైతే స్లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాము. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అట్లా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒక మంచిగా రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో వేసుకున్నాము. సో రైస్ కుక్కర్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అవుతుంది. సో ఇప్పుడు వేసుకున్నాము. మొత్తం మరీ రైస్ ఉడికినాక వేసుకోవద్దండి పోపు.
కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా 5-10 మినిట్స్ అయినాక వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఒక 5 మినిట్స్ అలా పక్కకు వదిలేసేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో ఇప్పుడు వెజిటేబుల్స్తో కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి కిచిడి అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో కూడా సర్వ్ చేశాను. సో ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏం తింటున్నా? కిచిడి బాగుందా? బాగుందా? సూపరా?